కోపం తెచ్చుకుంటే సరిపోతుందా? ఆ కోపంలో 4-5 డైలాగులు వదిలేసి ఆ పైన మర్చిపోతే ఎట్లా? ఇది దర్శకరత్న దాసరి మీద తాజాగా వినిపిస్తున్న విమర్శలు. మేస్త్రిగా గౌరవం ఇచ్చి పరిశ్రమలో అందరూ భయభక్తులతో మసులుకునే ఈ పెద్దాయన్ని దాదాపు అందరూ అన్ని సినిమా ఫంక్షన్లకు పిలుస్తూనే ఉంటారు. ఆయన కూడా ఎవరిని కాదనకుండా వెళ్తూనే ఉంటారు. ఆ తర్వాతే వస్తుంది అసలు చిక్కంతా. స్టేజ్ ఎక్కేసి ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేయకుండా దాసరి ఊరుకోరు. ఆయన మాటల్లో వార్త ఖచ్చితంగా ఉండే తీరుతుంది అని పిలుచుకుంటారు కొంతమంది జర్నలిస్టులు. ఈ మధ్య ఓ ఫంక్షన్లో స్టేజ్ ఎక్కేసి చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు దొరకడం లేదు, అవన్నీ కేవలం కొంతమంది పెద్ద మనుషుల గుప్పెట్లోనే ఉన్నాయని, అందుకే చిన్న సినిమా చచ్చిపోతోందన్న ఆవేదనని వ్యక్తం చేశారు దాసరి. ఇలా చిన్న సినిమాలు పెడుతున్న వాళ్ళందరికీ మీరు థియేటర్లు ఇవ్వగలరా అని. థియేటర్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, మీ గుప్పిట్లో పెట్టుకున్నారు, గుత్తాధిపత్యం వహిస్తున్నారు. మీ దయ దలిస్తేనే సినిమాలు థియేటర్లు వస్తాయి, లేకపోతే రావు. ఇవాళ చిన్న సినిమాలు బ్రతకడం లేదు అంటే కారణం ఈ చేతుల్లో పెట్టుకుని థియేటర్లు గుత్తాధిపత్యం చేస్తున్న వాళ్ళు. ఆయన ఈ మాటల్ని చాలా కాలంగా చాలాసార్లు అంటూనే ఉన్నారు. ఊరికే అంటే సరిపోతుందా? దాని బదులు ఏదైనా చెయ్యొచ్చుగా. పైగా కేంద్ర మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ లో పరపతి ఉన్నవారేగా అంటూ దాసరి ధోరణిని తప్పు పట్టేస్తున్నారు కొందరు. ఇక ఫ్యూచర్ లో ఆయన్ని దాసరి సరిసరి అంటారా, లేదా దాసరి సరిలేరు నీకెవ్వరు అంటారో వేచి చూద్దాం.